వెల్కమ్ టు ఓల్గా న్యూస్. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీల యాజమాన్యం ఆందోళన చెందుతుంది. విశాఖపట్నంలో ఒక బేకరీపై దాడి జరగడంతో హైదరాబాద్లోని కరాచీ బేకరీల యజమానులు అప్రమత్తమయ్యారు. కరాచీ అనేది పాకిస్తాన్లోని ప్రముఖ నగరం కాబట్టి ఆ పేరు మీదున్న బేకరీని భారత జనాలు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన చెందిన యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా తాము 100% భారతీయులమేనని దేశ విభజన తర్వాత 1953లోనే ఇక్కడ బేకరీలు ఏర్పాటు చేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ భారత జెండాలు కూడా పాతారు. దీంతో అసలు ఈ కరాచీ కథ ఏంటి అనే సందేహాలు సామాన్య జనాల్లో మొదలవుతున్నాయి. కరాచీ బేకరీ అంటే ఉస్మానియా బిస్కెట్ కు అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనికి హైదరాబాద్ నగరంలో దాదాపు 20 బ్రాంచీలు ఉండగా దేశ విదేశాల్లోనూ కరాచీ బేకరీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి 20కి పైగా దేశాలకు ప్రతిరోజు 10 టన్నులకు పైగా బిస్కెట్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధం కొనసాగుతున్న వేళ అసలు ఈ బ్రాండ్ ఇండియాలో పుట్టిందా లేదా దాయాది పాకిస్తాన్ దేశంలో పుట్టిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే కరాచీ అనే పేరుతో పాకిస్తాన్లో ఒక నగరం కూడా ఉండటమే ఈ అనుమానాలకు కారణం. దాంతో తమ కస్టమర్లతో పాటు దేశ ప్రజలందరికీ తమ వ్యాపారం గురించి క్లారిటీ ఇవ్వాలని కరాచీ బేకరీ ఓనర్స్ నిర్ణయించారు. వారి సమాచారం ప్రకారం కరాచీ బేకరీ 100% ఇండియన్ బ్రాండ్. మొట్టమొదటిసారిగా 1953లో హైదరాబాద్ లో ప్రారంభించారు. ఆ బేకరీకి ఉన్న పేరు చరిత్రలో ఒక భాగమే కానీ జాతీయతకు సంబంధించినది కాదు. ఖాన్ చంద్ రామ్నాని అనే సింధీ హిందూ వ్యక్తి 1947లో భారతదేశ విభజన సమయంలో కరాచీ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఆ తర్వాత 1953లో బేకరీని స్థాపించారు. ఈ బేకరీకి పాకిస్తాన్లోని కరాచీ నగరం పేరు పెట్టారు. హైదరాబాద్ లోని ముజంజాహి మార్కెట్ పక్కన మొదటి కరాచీ బేకరీని ప్రారంభించారు రామ్నాని. ప్రస్తుతం కరాచీ బేకరీ ఓనర్స్ గా రామ్నాని వారసులు రాజేష్, హరీష్ రామ్నాని కొనసాగుతున్నారు. అంటే వీళ్ళంతా పక్కా భారతీయులు అన్నమాట. మేం భారతీయులమని గర్వంగా చెబుతున్నాం అని కరాచీ బేకరీల ముందు బోర్డులు పెట్టడంతో పాటు జాతీయ జెండాలను కూడా ఏర్పాటు చేశారు ఆయా యాజమాన్యాలు. ఈ బోర్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దాదాపు 72 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరంలో పుట్టిన కరాచీ బేకరీపై కొందరు వ్యక్తులు ఇది పాకిస్తాన్లోని నగరం పేరు కలిగి ఉందనే దాడులు చేయడంపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, పోలీస్ కమిషనర్ తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. అయితే పాకిస్తాన్ పేరెందుకు, ఏదైనా ఇండియన్ పేరు వచ్చేలా కంపెనీ పేరు మార్చండి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.